ఇక్కడ ఒక 100 గజాల స్థలం కొనుక్కున్న, ఒక 20 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్న, రిజిస్ట్రేషన్ అనేది అది సాధారణంగా ట్రెడిషనల్ గా జరిగే సిస్టమ్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనో ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూసాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్టార్లు ఉన్నాయి ఈనాడు. ఈ 39 సబ్ రిజిస్టార్లని ఇంటిగ్రేటెడ్ అంటే 12 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్ తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ నాటికి పూర్తి చేసి హైదరాబాద్ లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది. రెండవది ఇది ఇక్కడ కుక్కడపల్లిలోది ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా 12 ప్రైవేటు సెక్టర్లలో 12 మందిని ఐడెంటిఫై చేశాం. 12 మంది కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానమైంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ రిజిస్ట్రేషన్ సెక్టార్లోనే కాకుండా భూములకు సంబంధించిన సెక్టార్లో కూడా అనేక ప్రక్షాళన చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి, మధ్యతరగతి వారికి, భూములున్న ఆసాములకి భద్రత కల్పించే అనేక కార్యక్రమాలు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు 3-4 అంశాన్ని రేజ్ చేశారు. అవి కూడా నిజం. వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అనగతొక్కి సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి, నిరుపేదలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే దాంట్లో ఎప్పుడూ కూడా ఒక్క నిమిషం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్లో ఉన్న మేము కానీ రెండో థింకింగ్ ఈ ప్రభుత్వానికి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా పెద్దలతో పాటు మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ హైదరాబాద్ మహానగరంలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ బిల్డింగ్లు కట్టి వదిలేయటం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కట్టాలంటే 12 నుంచి 15 కోట్లు అవుతుంది. కట్టడం ఎవరైనా కడతాం, కానీ దాన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మెయింటైన్ చేసే విషయంలో కూడా ఎవరైతే కడుతున్నారో 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఆ మిత్రులకే వారికి బడ్డెను కాకుండా ఉండే విధంగా వారికే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఎవరైనా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న జంటలు వస్తే అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ కావాలి అంటే కూడా వారి కోసం కూడా ఒక చిన్న మ్యారేజ్ హాల్కు సంబంధించింది కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు సంటి పిల్లల తల్లులు వచ్చినా, ఎవరైనా పెద్ద పొలిటీషియన్స్ వచ్చినా, చిన్న పేదవాళ్ళు వచ్చినా వారందరికీ కూడా సకల వసతులతో ప్రైవేట్ సెక్టార్లో ఎలానైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని మరిపించే విధంగా నిజంగా నేను ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఉన్నానా అని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ వచ్చే వాళ్ళు ఆలోచించేంత మంచిగా ఈ ఆఫీసులు మంచి ఆలోచనతో కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. భూములు ప్రభుత్వం ఇస్తుంది. ఉదాహరణకి కుక్కడపల్లికి సంబంధించిన భూమి హౌసింగ్ డిపార్ట్మెంట్ది. ఆ శాఖ కూడా నా దగ్గరే ఉంది కాబట్టి 2 ఎకరాలు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎకరం వచ్చేసి 100 నుంచి 120 కోట్లు ఉంటుంది. అయినా కూడా ఇందాక పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు డబ్బే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు, డబ్బు కోసమే ఈ ప్రభుత్వం నిధులు సేకరించడం కోసమే ఈ ప్రభుత్వం తాపత్రయపడదు. ఏదో ఒకటి అమ్మేసి గబగబా గవర్నమెంట్ ఖజానా నింపాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు. ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలకి వీలైనంత తక్కువ పొల్యూషన్ వచ్చే దాంట్లో అన్ని రంగాలలో
ఈ ప్రభుత్వం 360 డిగ్రీస్లో ఈ పొల్యూషన్ పక్షాన్ని కానీ ప్రజలకి మంచి జరిగే విషయంలో కానీ ఇతరత్ర ప్రతి విషయంలో డబ్బే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాకుండా ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇంతకుముందు చేసింది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. పెద్దలు రాజేంద్ర గారు అడిగినట్లు అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నమాట వాస్తవం. ఇప్పటికే వాటి మీద ఈ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా పేదవాళ్ళు ఉన్న ప్రాంతంలో, పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఏవైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్న దగ్గర, లేకుంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇచ్చి ఆ అసైన్స్ ల్యాండ్లు రిటర్న్ తీసుకునే టైంలో వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా తీసుకోవాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన కాదు. వాళ్ళకి పేమెంట్తో పాటు అవుట్ సైడ్స్ కూడా ఇచ్చిన సందర్భాలు గడిచిన కొన్ని నెలల్లో ఎగ్జాంపుల్గా ఈ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చాలా ఉన్నాయని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడి పక్షపాత ప్రభుత్వం. పెద్దలు చెప్పినట్లు ఏదో అపోజిషన్కి ఛాన్స్ ఇవ్వాలనో, అపోజిషన్తో మాట్లాడిపించుకోవాలనో, అపోజిషన్తో ఫైట్ చేయించుకోవాలనో ఈ ప్రభుత్వానికి లేదు. పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో, పేదవాళ్ళకి మంచి అందించే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ, ఆ కేబినెట్లో ఉన్న మంత్రులుగా మా అందరి ఆలోచనలు కానీ పేదవాడికి మంచి చేసేది ఏదున్నా ఈ ప్రభుత్వం ముందడుగులోనే ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ, ఏదైతే మిగిలిన 11 కడుతున్న ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు కడుతున్న దాతలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే రకంగా ఎల్లుండి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. సమ్మక్క సారలమ్మ జాతరను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున అధునాతనమైన అంగులతో, పురాతనంగా వెనకైతే రాతి కట్టడాలు ఉన్నాయో అటువంటి కాన్సెప్ట్తో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. భక్తులు తప్పకుండా దర్శించుకొని అమ్మవార్ల దీవెనలు కూడా తీసుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.